దేవుని నామానికి స్తోత్రములు. మీ అందరికీ కూడా ప్రభు పేరిట వందనములు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ రోజున దేవుడు మనతో ఒక మంచి వాగ్దానం ద్వారా మాట్లాడబోతూ ఉన్నాడు. కాబట్టి ఈ వాగ్దానం అనేక మందికి మీరు పంపించండి. మరి వాళ్ళు కూడా దేవునిలో ఎదుగుతూ ఉంటారు, ముందుకు వెళ్తూ ఉంటారు. మరి మీ కుటుంబాలకి ఆశీర్వాదంలో కావాలంటే కనుక ఈ ఉదయకాలం సమయంలో దేవుని యొక్క వాక్యం వినడం అనేది ఎంతో అవసరము. కాబట్టి ఇవాళ దేవుడు మనతో ఏం వాగ్దానం మాట్లాడబోతున్నాడో చూద్దాం. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనం మనం చదువుకుందాం. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనం మనం చూస్తే, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. చూస్తే అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు అంటున్నాడు. మనం ప్రార్థన చేస్తూ ఉంటాం దేవునికి. మనలో దోషం ఉంచుకొని, మనలో పాపం ఉంచుకొని మనం దేవుని ప్రార్థన చేస్తే దేవుడు మనకు జవాబిస్తాడా? ఇవ్వడు. కొన్నిసార్లు మన ప్రార్థనకు జవాబు ఎందుకు రావడం లేదంటే కనుక మన పాపములు దేవునికి మనకి మధ్య ఒక అడ్డుగోడగా ఉంటూ ఉన్నది. ఆ అడ్డుగోడను తొలగించాలంటే దేవుని యొక్క వాక్యాన్ని పట్టుకోవాలి. దేవుని యొక్క వాక్యాలను నమ్మాలి. దేవుని నువ్వు నమ్మాలి. దేవుని ఎదుట నీ యొక్క పాపములను ఒప్పుకోవాలి. చాలామందికి కూడా ప్రార్థనలకి మరి జవాబు రాకపోవడానికి కారణం ఇదే. వారి యొక్క పాపములు అడ్డుగా ఉంటూ ఉన్నాయి. వారు ఒప్పుకోవటం లేదు దేవుని ఎదుట. మేము పాపం చేయటం లేదు. మనం చూస్తే అన్యులతో వెళ్ళి కూర్చుంటూ ఉంటారు. అన్యుల యొక్క కార్యక్రమాల దగ్గరికి వెళ్ళి భోజనాలు చేస్తూ ఉంటారు. చాలామంది కూడా ఏముంది, భోజనమే కదా, మనం వెళ్తూ ఉన్నాం, తింటూ ఉన్నాం అనుకుంటూ ఉంటారు. కానీ దేవుడు చెప్పాడు, మనం ఏ దేవుడి దగ్గరికి కూడా మనం వెళ్ళకూడదు, వాటిని మనం పూజించకూడదు, వాటికి పెట్టే ఏవి కూడా ప్రసాదాలు కానీ ఏవి కూడా మనం తినకూడదు. కాబట్టి ఇవన్నీ పాపాలు చేస్తా వాళ్ళేమనుకుంటూ ఉంటారంటే మేము చేయట్లేదు, మేము చాలా మంచిగా చేస్తూ ఉన్నాము, జస్ట్ భోజనమే కదా మేము తినొచ్చాము అనుకుంటూ ఉంటారు. కానీ దేవుడి దృష్టిలో మాత్రం అదొక పాపం కింద ఒక ముద్ర పడిపోతూ ఉంటుంది. కాబట్టి ప్రియా దేవుడు ఉన్నారా, అలాగే కొన్నిసార్లు మనం తెలియకుండా పాపాలు చేస్తూ ఉంటాం. దానివల్ల మనకు కొంత శోధన అనేది వస్తూ ఉంటుంది. సాతాను యొక్క శోధన అనేది వస్తూ ఉంటుంది. అది మనం గమనించి మనం ప్రతిరోజు కూడా నైట్ పూట, రాత్రి పూట మనం నిద్రపోయేటప్పుడు మన యొక్క పాపమును మనం ఒప్పుకొని, ప్రభువా ఈరోజు అంతటిలో కూడా నేను ఎవరి ఎడలైతే కనుక అసభ్యకరంగా ప్రవర్తించానో, అవమానించానో, నా నోటి ద్వారా ఎటువంటి పాపం చేశానో, నా శరీరం ద్వారా ఎటువంటి పాపం చేశానో, నా చూపు ద్వారా ఎటువంటి పాపం చేశానో దాన్నింటినీ కూడా క్షమించు ప్రభువా, నా పాపాలకు క్షమించయ్యా అని ఒప్పుకోవాలి. కొన్నిసార్లు తెలియకుండా మనం చేస్తూ ఉంటాం. అయితే దేవుడు ఎటువంటి దేవుడు? కనికరం చూపే దేవుడు. మనం నిజంగా విశ్వాసంతో కనుక ఆయన దగ్గరికి వచ్చి, ప్రభువా నా ప్రార్థన ఆలకించి నా పాపమును క్షమించిన ఆయన అని దేవుని అడిగితే కనుక దేవుడు ఖచ్చితంగా ఆయన కనికరం చూపే దేవుడుగా ఉంటున్నాడు. నీ హృదయాన్ని చూస్తాడు. నీ హృదయం శుద్ధిగా ఉంటే కనుక, విశ్వాసంతో నిండి ఉండి నువ్వు అడిగితే కనుక ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తున్న సహాయం అనేది నీకు ఇస్తూ ఉంటాడు. నీ ప్రార్థన జవాబు వస్తూ ఉంటుంది. కాబట్టి పాపము అనేది మనలో ఉంచుకోకూడదు. మనం చూస్తే పౌలు గారు తన యొక్క ముందు జీవితం అంతా కూడా దేవుని యొక్క బిడ్డల్ని హింసిస్తూ ఉండేవాడు. కానీ ఎప్పుడైతే దేవుడు ఆయన చూశాడో ఆ తర్వాత నుంచి కూడా బాప్తిసం తీసుకొని ఆయన ఎటువంటి సాతాను శోధనలు పట్టుకోకుండా, ఎటువంటి పాపం చేయకుండా శుద్ధుడుగా, పరిశుద్ధుడిగా ఉన్నాడండి. ఈరోజు నా బాప్తిసం తీసుకున్న తర్వాత దేవుని యొక్క సంఘానికి వచ్చి మనము శరీర రక్తంలో పాలు పొందుతూ ఉంటాం. దేవుని యొక్క బలారాధనలో మనం పాలు పొందుతూ ఉంటాం. అయితే అటువంటి సమయాల్లో మనం ఏం చేయాలి? దేవుని అడగాలి, ప్రభు నా అతిక్రమములను క్షమించయ్యా. ఎందుకంటే మనము దాచిపెడితే కనుక దేవునికి తెలిసిపోయిందండి. ఈ మనుషులకి మన యొక్క పాపం తెలియకపోవచ్చు, కానీ దేవునికి మన రహస్యంలో చేసే పాపం అన్నీ కూడా దేవుడు చూస్తూనే ఉంటాడు. దేవుని కనుదృష్టి ఎప్పుడు కూడా మనుషుల మీద ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. లేదా ఒకవేళ లేకపోతే కనుక దేవుడు ఏం చేస్తుంటాడు? నీకంటూ ఒక దేవతను అపాయింట్ చేసి నువ్వేం చేస్తూ ఉన్నావు, ఏ మార్గంలో వెళ్తున్నావు, ఎటువంటి పనులు చేస్తున్నావు అని చెప్పి ఫుల్ అప్డేట్స్ అన్నీ కూడా దేవునికి దేవదూత ఇస్తూ ఉంటారు కదండి. కాబట్టి ఏమంటున్నాడు? అతిక్రమను దాచిపెట్టేవాడు వర్ధిల్లడు అంటూ ఉన్నాడు. వాళ్ళు పాపం పెట్టుకొని ఇంకా దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదాలు ఎలా వస్తాయి చెప్పండి? అందుకే దేవుడు అంటాడు వర్ధిల్లడు అంటున్నాడు.
అలాగే వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందుతాడంట. దేవుని యొక్క కనికరము మనం పొందుకోవాలి. మన యొక్క పాపములను మనం ఒప్పుకున్నప్పుడు మాత్రమే దేవుని యొక్క కనికరం మనం పొందుతామండి. ఎందుకంటే దేవుడు మనస్సును చూసే దేవుడు, అంతేగాని పై వాటిని దేవుడు చూడడు ఎప్పుడు కూడా. నువ్వు ఎలా ఉన్నావు, మంచిగా డ్రెస్ వేసుకొని వస్తున్నావా లేదా, మంచిగా మేకప్లు వేసుకొని వస్తున్నావా లేదా, మంచిగా డబ్బులంతా వేస్తున్నావా లేదా చూడు దేవుడు. ఎప్పుడు కూడా మనస్సును దేవుడు పరీక్షిస్తాడు. ఆ మనస్సు కనుక దేవునికి ఇష్టమైనది అయితే విరిగి నలిగినటువంటి హృదయాలు దేవునికి ఇష్టం అంట. ఎందుకు? ఆయన బలపరుస్తాడు, వాటిని సరిచేస్తాడు, వారి యొక్క జీవితాలు, వారి జీవితాల పట్ల దేవుడు కనికరం చూపి వారి కుటుంబం పట్ల ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు దేవుడు జరిగించగలగాడు. కాబట్టి ప్రియా దేవుడు, మీరు వెళ్ళే పనుల్లో దేవుడు మీకు తోడుగా ఉండాలంటే కనుక, కాబట్టి మీరు వెళ్ళే మార్గాల్లో దేవుడు మీకు తోడుగా ఉండాలంటే కనుక దేవుడిని మీరు ప్రార్థన చేయండి. ప్రభావ మా అతిక్రమంలను క్షమించిన ఆయన. వెళ్ళే చోట్ల మనకు తెలిసి తెలియకుండా ఎన్నో సమస్యలు మనం చేస్తూ ఉంటాం. కానీ వాటన్నింటినీ కూడా మనం ఏం చేయాలి? ఒప్పుకోవాలి. ఏమంటే మనుషుడు తప్పు చేయక మానడు, కానీ తప్పు మాత్రం ఒప్పుకోవాలి దేవుని ఎదుట. ప్రభా నేను తప్పు చేసి తప్పే ఆయన. కొంతమందికి ఎలా ఉంటుందంటే, మనం తప్పని చెప్తే కనుక పాస్టర్ గారు కానీ పాస్టర్ గారు తప్పండి మీరు చేయటము, ఆదివారాల వ్యాపారం ఉండకూడదండి అని అటువంటివి ఏదైనా మంచి మాటలు చెప్తే చాలామంది కోపం వచ్చేస్తూ ఉంటుంది. మమ్మల్ని మీరు పాపులు అంటారా? యేసుక్రీస్తు ప్రభువారు అదే యేసుక్రీస్తు ప్రభువారు దేవుని యొక్క వాక్యం బోధిస్తూ ఉంటే వారిలో ఉండే తప్పులు దేవుడు చూపిస్తూ ఉంటే వాళ్ళు ఏమనుకుంటున్నారు? మేము ఎంత పవిత్రులం, మాలో ఏమైనా తప్పులు ఎత్తుకుతున్నాడు, ఆయనే పెద్ద పాప అయితే మమ్మల్ని పాపులు అంటున్నాడని చెప్పేసి ఆయన మీద చాలా కోపం పెంచుకున్నారు. ఆయన చెప్పిన మాటలో తప్పే ఉంటుంది చెప్పండి. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాటలో తప్పేమీ లేదు. వారు అలాగున్నారు, మారు మనసు పొందుతారు అని చెప్పి దేవుడు ఆ మాటలు చెప్తూ ఉంటే, కానీ వాళ్ళు వేరేలాగా అర్థం చేసుకొని దేవుడి మీదకి వెళ్తూ ఉంటారు. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, మీ ప్రార్థనలకు జవాబు రావాలంటే కనుక, మీ కుటుంబానికి ఆశీర్వాదాలు రావాలంటే కనుక ముందుగా మీరేం చేయాలి? దేవుని యొక్క సంఘానికి వచ్చి ప్రభువా నా పాపాలను క్షమించిన ఆయన అని మీరు ఏడ్చి ప్రార్థన చేసినప్పుడు దేవుడు మీ పాపాలను ఖచ్చితంగా క్షమిస్తాడు. ఎందుకంటే ఆయన దయాదాక్షిణ పూర్ణుడు, కనికరం చూపే దేవుడు, దయగలిగిన దేవుడు, కృప కలిగిన దేవుడు. ఎన్నో ఉన్నాయి చెప్పాలంటే దేవుడు అలాంటి వాడు అంటే. కాబట్టి ఆయన మనం చేసే ప్రతి ఒక్క పాపములను క్షమించి మరలా ఎప్పుడు కూడా ఆ పాపం దేవుడు జ్ఞాపకం చేసుకోడు అని దేవుని యొక్క వాక్య భాగము సెలవిస్తున్నది. దేవుడి వాగ్దానం దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్.